అందరికీ పాపా పీపీకి స్వాగతం. Hearty welcome to PPPP. ఏంటి ఆశ్చర్యపోతున్నారు? పాపా పీపీ ఏమిటనా? పాపా పీపీ అంటే పద పద్య పీతాంబర స్వామి పీఠం అని. స్వామీజీ మంచి పద్యాలతో భాషణ ఇస్తారు. PPPP means practical problem solving with poems by Pitambara Swami. Listen to Swamiji's discourses and have your doubts cleared and enrich yourself spiritually. We are his disciples. మేము స్వామీజీ ప్రియ శిష్యులము. స్వామీజీ, you want to start off now? ఆ భగవంతుడి దయ వల్ల మీకు కొన్ని మంచి మాటలు చెప్పి కొన్ని నీతులు తెలిపి ధర్మ ప్రచారం చేయగలిగితే నా జన్మ ధన్యం. శ్రీరాముని దయచేతను నారుడికి సకల జనులు నవరాయనగా ధారాళమైన నీతులు నోరూరక జవులు పుట్టను నిగద సుమతి. ధర్మం పాటిస్తూ మంచి మనిషిగా బ్రతకాలంటే ముందుగా మీరు కొన్ని తెలుసుకోవాలి. వాటిని యమాలు అండ్ నియమాలు అంటారు. అంటే ఏంటో చెప్పరా? చేయవలసినవి చేయకూడని కర్మలు. స్వామీజీ నుంచి ఇవి విని తెలుసుకోండి, మీకే మంచిది. You must know the yamas and niyamas in order to lead a good life. Swamiji will teach these to us with real-life examples and anecdotes. అబ్బా, ఇవన్నీ వినటానికి బాగానే ఉంటాయి, కానీ చేయటమే కష్టం స్వామీజీ. అంత కష్టం ఏంటి తల్లి? ట్రూత్ అదే నిజం చెప్తే చాలా సార్లు తిట్లు పడతాయి ఇంట్లో. When my mom couldn't find her favorite earrings, I was truthful. I told her I was playing with them, I broke them, and I threw them away. But what did I gain from that? Nakem muchindi. Titlu. Earlier, my mom had thought that she had misplaced them. After I told Satya, she yelled at me for 2 months. She grounded me. Na tikka badlandi ante. కానీ మనసులో నీ మీద చాలా గర్వంగా ఉంటుందమ్మా నిజం చెప్పినందుకు. She will be happy and trust you more to tell the truth. నెక్స్ట్ టైం ఎవరైనా నువ్వు అబద్ధం చెప్పావని కంప్లైంట్ చేసినా నిన్నే సపోర్ట్ చేస్తుంది. Swamiji, నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నా. What is the difference between truth and honesty? Satya and Arjuna. నేనున్నానుగా స్వామి, చెప్తా, అన్ని చెప్తా. Satya is just being truthful. Arjava or honesty is the additional truthfulness around the truth. అర్థం కాలేదు కదా? స్వామీజీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నువ్వు ఆన్లైన్ జోక్స్ కామిక్స్ ఈ స్టోరీస్ చదువుకుంటున్నప్పుడు మీ పేరెంట్స్ చదువుకుంటున్నావా అని అడిగితే అవునని చెప్తే నిజమే, కానీ ఆనెస్టీ కాదు. ఎందుకంటే నీకు తెలుసు మీ పేరెంట్స్ చదువు గురించి అడిగితే ఈ చెత్త కథల గురించి కాదు, స్కూల్ వర్క్ గురించి అని. అవునా? Oh, now I get it. My mom asked my dad the other day if her sorry is good. If her sorry is good. My dad said, sorry is good all right, but it is not good on you. I don't think my mom enjoyed that honesty. అమ్మకి బాగా కోపం వచ్చింది. అవును, మా ఇంట్లో కూడా అదే అయింది. నేను క్రికెట్ ఎలా ఆడుతున్నానని నాన్న అడిగితే బౌలింగ్ సూపర్ అని చెప్పింది అమ్మ. అది నిజమే, నాన్న బౌలింగ్ బాగానే ఉంటుంది, కానీ బ్యాటింగ్ మాత్రం పరమ చెత్త. రన్నింగ్ ఇంకా హారబుల్, పరిగెత్తుతుంటే పొట్ట అడ్డం వస్తుంది అని అంటారు అమ్మ. I don't think Nana would appreciate that honesty either. మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. దీని గురించి నేను నేర్పిన పద్యం వీళ్ళ చెప్పమ్మా. ఎప్పటికేయది ప్రస్తుతం మప్పటికా మాటలాడి ఎన్నుల మనము నొప్పించగాత నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మీరే కావాలా? నేనున్నానుగా స్వామి, చెప్తా, అన్ని చెప్తా. ప్రపంచంలో సంతోషంగా తనులు తినకుండా బతకాలంటే ఎక్కడ, ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలి అనేది తెలియాలి. Translation. You should know what to say, when to say it, and how to say it in order to not to hurt anyone's feelings and not have your feelings hurt in the process. Ardhamanda, understood? Once, our culture class teacher asked our classmate why she wasn't coming to class regularly. And do you know what she said? Auntie, I wanted to come to class. I asked my dad to bring me. It's
because we didn't have any parties, but he did not. It's not my fault, it was his. Then our culture class teacher said, "Oh, you wanted to come to class because you didn't have any parties? I'm so flattered that you came to class today and didn't have to miss any parties for me." Then she also explained how one should explain a situation without offending anyone. For example, she said she could have just said the part about, "I'd love to come to this class," but couldn't because of her dad's commitments, and skipped the part about, "It's because I have no parties that week." ఆల్సో వాళ్ళ నాన్నగారితో, "నాన్న, నాకు పాలడికి వెళ్తాం చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి మంచి విషయాలు, పద్యాలు, కానీ ధర్మాలు కూడా నేర్చుకుంటున్నాను. కానీ నువ్వు ఏదో పార్టీకి రమ్మన్నావు అని ఫోర్స్గా వస్తున్నాను" అని చెప్తే వాళ్ళ నాన్న కూడా బుట్లో పడిపోతాడు. అదే నొప్పించక నవ్వక తప్పించుకు తిరుగుదాం అంటే. Clever people know how to do that. That's true. Now, is there anything else I can help you with? చెప్పండి మీ మనసులో మాటలు. స్వామి, నా లైఫ్ పూర్తిగా మిజరబుల్గా ఉంది. ఏం చెప్పను, ఎంతో కష్టంగా ఉంది. I can't even begin to explain. నిండా 12 ఏళ్ళు నీకు నీ లైఫ్లో అంత కష్టమేంట్రా? ఏం చెప్పను స్వామి. పుస్తకం ముందు లేకుండా ఏ టైంలో అయినా మా నాన్నకి కనిపిస్తే కోపం వస్తుంది. స్కూల్ రోజుల్లో పుస్తకాలే, సర్వలో పుస్తకాలే, ఎక్స్టెండెడ్లో కూడా పుస్తకాలే. అసలు నాకు ఈ పుస్తకాలు కావాలంటే నాకు అర్థం కాదు. చదువుకోమంటే తప్పేంటి నాయన? గుడ్ క్వశ్చన్, వేరే క్వశ్చన్. ఏరా, టైం వేస్ట్ చేస్తున్నావా? నాన్న. హోంవర్క్ అయిందా? ఎస్ నాన్న. రాబోయే టెస్ట్ ప్రిపేర్ అయ్యావా? ఎస్ నాన్న. ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుతున్నావా? ఎస్ నాన్న. ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు నాన్న. అయినా he doesn't like my answers. My dad was one step beyond this. Next week lessons అని ఇప్పుడే చదివేసుకుంటే బాగా అర్థమైపోతే ఈజీగా. Then you'll be head of everyone in the class. బాగా చదువుకో, always be prepared. ఇంకా టైం ఉంటే లైబ్రరీ నుంచి తెచ్చిన SAT, ACT బుక్స్ అవి తీసి ప్రిపేర్ అవ్వు అంటారు. I'm students have prepared నాన్న అంటే నీకు తెలుసా నీ క్లాస్లో రోషన్ ఆడే ఒకసారి SAT రాస్తారు కూడా అంటారు. So OMG, my dad's the same. Some kid in some other town is writing mobile apps. Another kid working in hospitals. Another kid did community service, and some kid met with the president. Blah blah blah. Nuppa matram chala lazy. You don't even want to prepare ahead for SAT antaru. ఏది చెప్పినా మీ మంచి కోసమే కదా. ఏది చేసినా దీక్షగా తపస్సులాగా చేయాలి. అప్పుడే ఒంటి కప్పుతుంది. చదువు కానీ, డ్యాన్స్ కానీ, సంగీతం కానీ, స్పోర్ట్స్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఏదైనా. మహాభారతంలో అర్జునుడు ఏం చేశాడో గుర్తుందా? అన్నిటికీ తపస్సు చేశాడు స్వామి. Swamiji told jokes. When Gurudeva asked his students to target practice, Arjuna said he only saw the target, which is an iron and nothing around it. That's what Swamiji means. That's what truthfulness is. అప్పుడు ఆటోమేటిక్గా మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు. ఈ సక్సెస్ని చూసి ఆనందించేది మీ తల్లిదండ్రులే కదా. What do you think your parents gain from your success? Maybe they can boast with their friends. మా అబ్బాయి హార్వర్డ్ వెళ్తున్నారు, మా అమ్మాయి స్టాన్ఫర్డ్ వెళ్తుందని చెప్పుకోవడానికి. Do you really know when your parents are truly happy? నేనున్నానుగా స్వామి, చెప్తా, అన్నీ చెప్తా. పుత్రోత్సాహము తల్లికి పుత్రుడు జన్మించినప్పుడు కలగరు. జనులా పొత్తుని తొనగని పొగలగా పుత్రోత్సాహము నారు పొందుర సుమతి. Parent is happy when their child is born, but he's even more happy when someone praises their child. If you succeed or someone says nice things about you, that is when a parent is truly happy. ఏం అర్థమైందా మందమతి? విచారపడుతున్న మాకు స్వామీజీ చెప్పేది విందామని వచ్చాము. నువ్వు చెప్పేది వీటికి రాలేదు. స్వామీజీ పెద్ద పోటుగాడులాగా రెడీ అయిపోయావు. చాలా హ్యాపీ. మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి తెలుసా. వినతగుని ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరి పడకు. కనికల్లా నిజము తెలిసిన మనుషులే పోనీతి పడు మహిళ సుమతి. It is important to listen to what people say and to analyze what is being said to find out the truth. It does not matter who says it.
ఎవరు చెప్పారు అనేది ముఖ్యం కాదు, ఏమి చెప్పారు అనేది ముఖ్యం. చిన్న పిల్లలు చెప్పినా వినచ్చు, ఏజ్ వాళ్ళు చెప్పినా వినచ్చు, తప్పు లేదు. అవునా జూనియర్ స్వామి? ఓకే ఓకే, మీకు ఎంతో తెలుసు, మీరు ఎంతో గొప్ప. ఆహా, అబ్బో అబ్బో. ఏం రెక్కిరంపుగా ఉందా? రెచ్చిపోతున్నావు, కొట్టనంటేనా? అహింస అహింస. డిఫరెన్సెస్ ఉంటే మాటలతో తేల్చుకోవాలి, చేతులతో కాదు. మనిషి అనే వాడికి కోపం సహజం, కానీ సెల్ఫ్ కంట్రోల్ మాత్రం మర్చిపోకూడదు. నేను చెప్పింది ఇక్కడ నా శిష్యులు ఫాలో అవుతారు, అదే రూల్. మనిషి అన్నవాడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. Yes, Swamiji. Even at home, I have all the rules. Everything's a big deal when it comes to me. By the time they get to my sister, they just don't care. మా ఇంట్లో కూడా ఇంతే, రూల్స్ అన్ని నాకే. మా పేరెంట్స్ అన్న కోపరి అలసిపోతారు. ఈ లోపల నా చెల్లి ఎన్ని అల్లరి వేషాలు వేసినా పట్టించుకునేవారు లేరు. It's so unfair. Yes, even in studies, I have to sit and study for hours and that's still not enough. If my father sees me sitting idle for a few minutes, he gets mad. When he sees me on my phone or Snapchat, it's like the end of the world. But my sister seems to fly under the radar. I get so mad at her sometimes, I want to punch her in the nose. Yes, but ఎప్పుడు ఆడుకోవచ్చు. He's on the iPad for hours, but he seems to get away with it. They have very low expectations of them. Even in my house, it was the same. I have a younger sister too. Whenever my parents get mad at her, she does all sorts of goofy stuff, so all their anger melts away. She gets me into trouble, but then I'm supposed to help her when she needs help with her projects or games. I have no choice. I have to help her. Isn't that a good thing? ఎందుకో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండిరా. నేనున్నానుగా స్వామి, చెప్తా, అన్ని చెప్తా. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయవిధరింపంగా. నుపకారికి నుపకారము నెపమెండ్రగ చేయువాడు నేర్పడి సుమతి. Someone that has helped you in the past is not a big deal. But if you help someone who hasn't helped you or has even harmed you in the past, that is great. That is what takes a greater person. Man, my foot. Pardon me. Sorry, Swamiji. Gani na chellelu donga rakshasi. Adi emi adigina icheyali. Ippakapote arustundi, ఏడుస్తుంది. నా పేరెంట్స్ దగ్గర కలిగి కంప్లైంట్ చేస్తుంది, ముద్దులు పోతుంది. పెద్దదానివి కదా, చిన్నపిల్ల అడుగుతుంటే ముందుకేస్తావేంటి, ఇచ్చే అని అంటాడు. నేను చచ్చినట్టు ఇచ్చే తీరాలి. పైగా వెనుక నుంచి దొంగ నవ్వులు నవ్వుతుంది. నాకు వీళ్ళు మండిపోతుంది. నా చెల్లెలు ఎంత అల్లరి చేస్తుందో చెప్పలేము. Walking, talking to her little. అయినా దానికి చెల్లిపోతుంది. It would be so nice to see her get a punishment for a change. Maybe 10 marks on the back. అహింస అహింస. మీకు క్షమ అండ్ అహింస గురించి తెలుసు కదా. మీనింగ్ యూజింగ్ నాన్ వైలెన్స్ అండ్ కాన్ఫ్రంటేషన్స్ అండ్ ఫర్గివింగ్ అదర్స్ హూ అఫెండ్ యూ. అయినా కోపం నష్టం కలిగిస్తుంది కదా. Even I know this, Swamiji. Anytime I get mad, my parents tell me this poem. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరుకు మండ్రు, సత్యము సుమతి. But I do get mad. What can I do? తెలుసు కదా, క్షమ is a good quality to have in life. Anger leads to only sorrow. Forgive and forget. Yes, I've learned the same at home and from Swamiji. I follow it even when I get upset with my brother. I'm sure he respects me now more, even though he rarely shows it. You will only have a few years to spend with your sister. Tarvata, higher education, jobs, వీటితో దూరంగా పోవచ్చు. So enjoy your time together now. Ignore these small misunderstandings. Now, coming back to the original complaint against your parents, they push you so that you can be successful later in life. తండ్రి అలా ఆలోచించడం తప్పు కాకపోతే మరి దుర్యోధనుడి సక్సెస్ కోసం ధృతరాష్ట్రుడు ఎంతో ఆలోచిస్తే ఆయనని తప్పు పడతారెందుకు? ఎవరైనా చెప్పగలరా అది ఎందుకు తప్పు? Why is Dhritarashtra not a model ideal father? Because Dhritarashtra took unjust means to try to make his son king. He took away Yudhishthira's rights to make his son king. And he listened to Shakuni and Duryodhana's plans to make his son king. Correct. Success కోసం అడ్డదిడ్డమైన దారి పడితే అది పిల్లలకి కూడా నేర్పితే అది తప్పు.
దుర్యోధన డజంట్ డిజర్వ్ టు బి అ కింగ్. అర్హత లేదు. వాడిలో పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు వినటం, గుడ్ మేనర్స్ లేనే లేదు. ధృతరాష్ట్రుల గురించి మీరు చెప్తుంటే నా తెలుగు క్లాస్లో నేర్చుకున్న ఇంకొక పద్యం గుర్తుకొచ్చింది స్వామి. తన నుండి విషము పనికిని తన యంగ తోక నుండి ఋషికమునకు తన తోక వెనక ఉండును తల నకు నిలవెల్ల విషము కదరా సుమతి. Yes, Swami, I get this too. A snake has poison in its head only. A scorpion has poison in its tail only. But a bad person is poisonous all over. వెరీ గుడ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. మరి కరెక్ట్ కదా? అలాంటి గొడవని తెలిసి కూడా దుర్యోధనుడిని కింగ్ గా చూడాలని ఎంకరేజ్ చేయడం ధృతరాష్ట్రుని తప్పు కాదు. దుర్యోధన ఆన్ ద థ్రోన్ ఇస్ ఈక్వివలెంట్ టు వాట్? I think I know this one, Ji. Anakapu Simhasanamaya, Sunakamu Gurchunda Bhakti Shivalatmuna, Vananaga Patalu Yatina, Vinakuta Vinavena Manu Vinurasmati. It means just because you put a dog on a throne doesn't mean it'll start acting like a king. It will act like a dog only. Kukka kukkalagi behave chestundi. Rajadaga kaadu. Dani toka vankare. Duryodhana was a bad person, and being king will not change that. He will not be a good king. Good. There's also another poem that's applicable to Duryodhana. Who can tell it? 100 మంది బ్రదర్స్ కన్నా, భీష్మ, ద్రోణ, అశ్వత్థామ అందరూ తనకి సపోర్ట్గా ఉన్నారు. అందుకనే ఈజీగా కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిపోదాం అనుకున్నాడు. బట్ హి ప్రూవ్డ్ ద పాయింట్ ఆఫ్ దిస్ పోమ్. బలవంతుడు నాకేమని బలుగుడుతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్వము చలచీమ చేకెత్తి చావదు సుమతి. దుర్యోధన పని అదే అయింది. యుద్ధంలో కిక్కే కిక్కు. మరి కర్ణుడు మంచివాడే కదా. He was a nice person. Then why don't people like him as well? Because the people that you're friends with, the people that you're loyal to, and the people that you hang out with are the people that define you. Sajjana Sangatyam. Spending time with good people is good for you. When you spend time with bad people, their actions will be associated with you. Panikirani yadvalto velarte, panikirani vaadayapottam. Telusko. There's no point about talking about this entire topic, Swamiji. Even if I want to hang out with some of my cool friends, I can't. This is because they have lots of cool stuff at their houses, and all I have is a stupid TV. No Netflix, not even cable, no video games, no gaming systems, not the latest ones anyways. Plus, I can't plan them until I earn my time on. 1 hour of Xbox, 1 hour of studies equals to 10 minutes of Xbox. And my friends are lucky. Their parents buy them stuff. Friendship ki kavalsindi ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు భక్తులు అది ఎట్లన్నారు. తెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు కదరా సుమతి. పద్యం విన్నావుగా? ఫ్రెండ్షిప్ కి కావాల్సింది గుడ్ ఫ్రెండ్స్. అంటే వస్తువులు కాదు, material things. వస్తువులు చూసి వచ్చేవాళ్ళు నీకు ఫ్రెండ్సే కాదు. రియల్ ఫ్రెండ్స్ కి నువ్వే కావాలి, నీ గేమ్స్ కాదు. నీకు మంచి ఫ్రెండ్స్ అయితే ఇవన్నీ లేకుండానే వస్తారు. అవి చూసి ఫ్రెండ్స్ వస్తారా లేదా అనేది వేరే విషయం, కానీ అవి లేకపోతే ఎంత ఇన్సల్టింగ్ ఉంటుంది నీకు తెలియదు స్వామి. I wish God shows me a way that I can have the things I want in life. Japa and Tapa are good yamas for that. Maybe I should sit and chant God's name. My teacher told me that Javani chanted Pati, 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 Pati 5 times, and she got 5 husbands. Maybe I'll chant iPhone, 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 and I will at least get one. Mani phones ఏం చేసుకుంటావు తల్లి? We all know that Japa, Tapa, Astikya and Ishwara Pujana are all good names. కానీ ఇలాంటి వేస్ట్ తపస్సుతో ఉపయోగం లేదు. నిజమైన నమ్మకం, అదే ఫెయిత్, ధృతి అంటే పర్సవియరెన్స్ అన్నీ ఉండాలి. ఉట్టి మూర్ఖ తపం వల్ల చెడు జరుగుతుంది కానీ మంచి కాదు. వద్దులేండి స్వామి, మా పేరెంట్స్ నుంచి విని విని బోర్ కొట్టేసింది. ఇదేగా అప్పుకొని చెయ్యి విభవము, ముప్పున బ్రాయము తాను మూర్ఖుని తపము, దెప్ప రాయిని నువ్వు రాజ్యము, దెప్ప రమాయి మీద గీరు దక్షుర సుమతి. అయినా స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ ధర్మం బీయింగ్ ఎ గుడ్ స్టూడెంట్ అంతే.
ఈ ధర్మం చేసుకుంటే కర్మ కాలిపోతుంది స్వామీజీ. లైఫే లేదు. ఉండ్రా, నీకు నా సొంత పద్యం ఒకటి చెప్పాలి, విను. గతము అంతా నీకు గబ్బుగా తోచిన చదువు మీద నేడు మనసు పెట్టు. వర్ధమానము అంతా వ్యర్థమే చేసినచో భవిష్యత్తు బొంగు అవును సుమతి. మీరు చెప్పండ్రా. ఇప్పుడు నీ కర్మ చేయకపోతే ఖచ్చితంగా నీ ఫ్యూచర్లో కర్మే మిగులుతుంది. It is your dharma to do your karma. Otherwise you will have karma and end up in Burma. నేను నాన్నగా స్వామి చెప్తా, అన్ని చెప్తా. Identify your plus points and make them shine. Identify your negative points and fix them. You are the master of your own life. No, I feel like my parents, elders, teachers, and coaches. These are all the masters of my life. All work and no fun. మర్రి కుక్క బతుకు అయిపోయింది. ఎప్పుడు బతుకు తొగుడే తొగుడు. I wish I was born in my friend Jim's house. If you can keep comparing your parents to other people's parents, why can't they compare you to other people's kids? ఇంకో సొంత పౌనిస్తా. ఆ ఫ్రెండ్ కొడుకు మ్యాగ్నాకంలాడే, ఈ ఫ్రెండ్ కొడుకు సూమాకంలాడే. నాకు ఉన్నాడు ఏమి పిల్లాడే, ఇటు గెంతులాడే అటు ఆటలాడే. ఇలా నీ పేరెంట్స్ కూడా అనుకోవచ్చుగా. Mock us all you want, Swamiji, but unless you're in our shoes, you will not know the pressures. Times have changed from your time to now. Some things never change. Santosha or contentment is a niyama to remember here. ఆ PS4 కన్నా GPA 4 బాగుంటుంది. Boys ki just electronic gadgets unte chalu swami. Girls మీద ఇంకా వేరే pressures ఉంటాయి. We have to maintain how we look also. Wear the right things, be in the right group. కాకపోతే we get ignored or teased. మా అక్కకి prom రెడీ అవడానికి ఒక ఫుల్ రోజు పట్టింది. Dress, nails, makeup అన్నీ చేయించుకోవాలి. Dress, shoes, purse అన్నీ రెడీగా ఉండాలి. It took her an entire day. అదే మా అన్న అయితే half an hourలో రెడీ అయ్యాడు. Shave, shower, suit, bam అయిపోయింది. Girlsకి ఇవి కూడా తిప్పలేదు. Yes, my mom takes 2 hours to get ready to a party, and my dad only takes 5 minutes. My mom says it's natural. Who's gonna look at your dad? They wear the same old gray shirt, white shirt, blue shirt. Women get to wear the cool stuff in the planet, and that obviously takes time. You cannot have perfection in just a few minutes. That's why Swamiji is giving good advice. You are immersed in checking out each other's bracelets and dresses. అవును మరి ఏది లేటెస్ట్ అన్నది తెలియాలి కదా. It's none of that stuff. You have to have the right stuff. It goes to crazy levels when we go to India, Swamiji. It feels like all we ever do is shopping, shopping, and more shopping. ఈ రోజు బట్టలు, రేపు నగలు, ఎల్లుండి టైలర్ షాప్, మళ్ళీ బట్టలు నగలు టైలర్ షాప్. This is a never-ending cycle until the trip ends. I think that is a universal problem. My mom says she's not crazy like these other women about clothes and jewelry. But then I don't see her sitting at home spending time with only family and friends. She says, I'm just going to this one shop and then I will stop. But then this goes on and on. The torture kicks in when I have to accompany her. Taylor is my biggest enemy. It's how Duryodhana feels about Arjuna. So true. I think my mom hired a tailor for the entire trip last time. I just wish she could buy nice clothes that are all magically stitched and to fit me right, and I don't have to go to the tailor 100 times. Plus, she always finds the most itchiest clothes on the planet. Ew. And then the tailor messes up. We go back to get them fixed. Then he never gives them back on time. We go back again. This time we go with more clothes to get stitched. OMG, I hated this part of the India trip. It felt like we spent more time with shopkeepers and tailors than we did with our own uncles and aunts. Hey, I hated the tailor's part. But shopping is all right. Like I said, you cannot have perfection in just a few minutes. It takes time and patience. I think
all know and probably ఈ విషయంలో ఒప్పుకుంటారు. Swamiji, if you can write a poem about this issue, what will it be like? ఎంత డబ్బు పోసి ఏ చీర కొన్నను హంగు లేకపోతే భంగపాటే తడుకు లేని బ్లౌజ్ తాతమ్మ బ్లౌజురా విశ్వద విరామ వినురవేమ. కానీ కంటెంట్మెంట్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటే ఇక అన్ని విషయాలు మేనేజ్ చేసేయచ్చు. ఈ బట్టలు, నగలు, స్మార్ట్ ఫోన్స్, ఐపాడ్, చీపాడ్ ఇవేవి ఇంపార్టెంట్ గా అనిపించవు. సెల్ఫ్ కంట్రోల్ కావాలి. చూడకపోతే వీళ్ళందరికీ అదే తక్కువగా ఉన్న 9 రోగాలు. ఆ టీచర్ గారు అదే చెప్పేవారు. బ్రహ్మచారి అంటే సెల్ఫ్ కంట్రోల్. ఈ యమ మాకు రావట్లేదు. True. The most important thing we need is self-control, and that's what we lack most and fail to gain. Every class we end with a lecture on it. నిజమే. మరి మీలాంటి అల్లరి మూకని తట్టుకోవడం చాలా కష్టమేగా. ఎన్నిసార్లు చెప్పినా వినని వారిని ఏమంటారో ఎవరికైనా తెలుసా? మొండి సన్యాసి. Thank you. Stubborn idiot. Waste fellow? Imbecile? Yes, all true. కానీ వన్ వర్డ్ లో చెప్పాలంటే మూర్ఖ అంటారు. దీని గురించి ఒక పద్ధతి కూడా నేర్పించాను. చెప్పనా? Swami, I know this. Can I give it a try? నేను చెప్పనా? తబరి సుమన తైలంబు దియవచ్చు. తివిలి మృగ తృష్ణలో నీరు త్రాగవచ్చు. తిరిగి కొందేటి కొమ్ము సాధింపవచ్చు. చెడి మూర్ఖుని మనసు రంజింపరాదు. ఎంతమందికి ఈ పద్యం అర్థమైంది? What are all the seemingly impossible things that one can do? Extract oil out of sand. Find and drink water in a desert? Even find a rabbit's heart. Yes, కానీ the truly impossible thing is to change an idiot's mind. మూర్ఖుడి మనసు మాత్రం రంజింపలేదు. You can never make a stubborn moron see logic or rationale. Think about this, పిల్లలు. మీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినండి. ఏ విషయం ఎందుకు చెప్పారో అర్థం చేసుకోండి, ఆలోచించండి. When they tell you something, see the intent behind the words and the actions. మొండితనం వద్దు. బుద్ధి తక్కువ వేషాలు వేయొద్దు. ఎందుకు ఆలోచించి పనులు చేయండి. Don't be stubborn, use your brains, choose wisely. ఇవాళకి ఈ నీతి సూత్రాలు చాలు. ఇంటికి పోండి. Be good. అందరూ స్వామీజీ జై కొట్టండి. పద పద్య పీతాంబరు స్వామికి జై.